మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. జనరల్గా ఏంటంటే వెండితెర కానీ బుల్లితెర కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటివి. కొన్ని వందల వేల మంది మహిళా ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, కొన్ని సంవత్సరాల తరబడి ఇందులో వర్క్ చేసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అసలు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే మనం ఊహించను కూడా ఊహించలేము, అంత పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తున్న ఇవన్నీ ఎప్పుడూ కూడా ఎక్కడో కొంతమంది మాట్లాడారు తప్పించి మొత్తం అందరికీ ఇదే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. మరి ఎందుకో నేను చెప్పనా అండి? చెప్పండి. ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు అంటే, ఒక ఆడదానికి ఒక ఇబ్బందులు ఉంటేనే ఆ ఫీల్డ్ లోకి వెళ్తారు. ఒకడు నచ్చలేదు, ఒకడు ఆఫర్ ఇస్తా అన్నాడు, వాడు నచ్చలేదు. బలిసినోడు ఒకడు ఆఫర్ ఇచ్చింటాడు ఆ అమ్మాయికి, వాడు నచ్చలేదు. ఇంకా పై పొజిషన్ వాడు ఆఫర్ ఇచ్చింటాడు, వాడు ఇచ్చిన ఆఫర్ ఆ అమ్మాయికి నచ్చింటాది, వాడికి ఈ అమ్మాయి నచ్చింటాది. ఇద్దరు క్లోజ్ అట్. సో ఆ వాడి మీద నింద లేదు తప్ప మిగతా వాళ్ళ మీద వేసేస్తారు. నేను పర్టికులర్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి అమ్మాయి ఈ ఫీల్డ్ లో ఒకరి కింద లొంగందే ఎదగదు. ఇదైతే 110% నిజం. నా కన్న కూతురు మీద, నా కడుపాత్ర మీద ఒట్టే చెప్తున్నాను. నేను ఇందులో ఫేస్ చేసినా కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి అండి, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద బడా హీరోయిన్ల దగ్గర నుంచి కూడా ఎవరో ఒకరి దగ్గర లొంగే పైకి ఎదిగింటారండి. ఇది నేను ఇన్నేళ్ల నుంచి, మాక్సిమం నేను 3 years నుంచి ఇందులో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. జెన్యున్ గా ఎదిగారంటే నేను నమ్మలేనండి. ఒకవేళ ఫ్యూచర్ లో నేను చెప్పలేను కానీ ఎవరో ఒకరు 100లో ఒకరు ఉంటారేమో నాకు తెలియదు కానీ, బట్ జెన్యున్ గా ఎదిగిన వాళ్ళు అయితే ఉండరని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్క అమ్మాయిని అదే చూపే చూస్తున్నారు. ఎవరండి న్యాయంగా అవకాశాలు ఇస్తుంది? మీరు చాలా పెద్ద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? చాలా పెద్ద ఆరోపణ మీరు చేస్తున్నారు, చాలా తీవ్రమైన ఆరోపణలు. పెద్ద పెద్ద హీరోయిన్స్ సహా అందరూ ఇంతేనని చెప్తున్నారు. చాలా డేర్ ఉండాలి మీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మీకు అర్థమవుతుందా? నేను కళ్ళారా చూశానండి. ఏం చూసారు మీరు కళ్ళారా? ఎంతమందిని చూసారు మీరు? ఒక్కటే ఫేస్ చేశారు మీరు. మీ ఒక్క విషయమే మీరు ఫేస్ చేసింది, అవునా? సరే, నేను షూటింగ్ వెళ్ళా. షూటింగ్ వెళ్ళినప్పుడు హీరోయిన్ ఉంది. హీరోయిన్ ఒక హీరో దగ్గర, ఐ మీన్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఎలా ఉంటుందో నేను చూసా, ఎలా ఉంటుందో నేను గమనించా. అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఒకరి దగ్గర ఉండాల్సిందే అనేది నేను అక్కడ తెలుసుకున్న నీతి. వాళ్ళకే తప్పలేదు, మనం ఎంత అనుకున్నా మన కొద్దులని రిటర్న్ వచ్చేసా. కానీ కప్పుపుచ్చే మాటలు ఉన్నాయి చూడు, మేము ఇలాంటివి అడగాము, మేము నీతిగానే ఉంటాము, మేము పద్ధతిగానే ఉంటాము, మాకు అక్క చెల్లెలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు అని చెప్పి కూడా పిలుచుకుంటారు చూడు. ఇంకా వాళ్ళు ఇంకా ఘోరమైన వాళ్ళు. కొంతమంది డైరెక్ట్ గా చెప్పేస్తారు, ఇది కమిట్మెంట్, నీకు ఓకే అయితే ఉండు, లేదంటే లేదు. ఇప్పుడు ఎదిగిన అమ్మాయిలందరూ వాళ్ళకి ఓకే అయితే ముందుకెళ్ళింటారు తప్ప బలవంతంగా చేసిన వాళ్ళైతే ఎవరు ఉండరు. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ ఒపీనియన్ అది. ఎదగడానికి 100 అవకాశాలు ఉంటాయి, 100 దారులు ఉంటాయి. కొంతమంది ఈ దారిని ఎంచుకొని ఎదుగుతుంటారు, కానీ అది ఒక్క దారే కాదు కదా, మంచి దారులు కూడా ఉంటాయి కదా. ఆ దారులలో ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఈ ఒక్క దారిలోనే ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అందరికి? మీరు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో, మీరు ఆలోచించుకోండి. కోల్పోవడానికి ఏముందండి? నాకు పెద్దగా కోల్పోవడానికి ఏముంది? జీవితమే సంకనాకపోయింది. ఇంకా ఏం కోల్పోతాను చెప్పండి? ఆరోపణలు వేసా, నాకేమైనా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా? పెద్ద సెలబ్రిటీ అన్న పేరు నేముందా? లేకపోతే నేను ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడుతున్నానా? నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది అయితే తప్పు అండి. మీరు ఆరోపణలు అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఎదిగింది అంటే ఇప్పుడు ఒక సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటే కామన్ అని అంటారా అనరా? మీరు చెప్పండి. కమిట్మెంట్ అంటే కామన్ అని అంటారా అనరా? సినీ ఫీల్డ్ ఎవరన్నా అడగండి, కామన్ అని అంటారా అనరా? ఒక ఆడదాని శీలం గురించి కామన్ అని ఎలా అంటారండి అందరూ? ప్రతి ఒక్కరు అదే అంటారు, కామన్ ఇది అంటారు. ఎవరికన్నా చెప్పు, సినీ ఫీల్డ్ లో కామన్. సినీ ఫీల్డ్ ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఒకవేళ కింద వదిలినా కూడా ఇది కామన్ అని కామెంట్లు వస్తాయి. కామన్, నీకు నచ్చితే పో, లేదంటే ఉండు అనే పెడతారు తప్ప కామన్ అని ఒక ఆడదాని శీలం గురించి కామన్ అని ఎందుకు వచ్చిందండి? అసలు నాకు అర్థం కాదు. అసలు అందరూ అలాగే ఉంటారు అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటున్నా నేను. అనేది నా పాయింట్ అప్పటి నుంచి అదే. నేను ఫేస్ చేసిన వాళ్ళల్లో అందరూ అలాగే ఉన్నారు. అది మీరు ఫేస్ చేసిన వాళ్ళు అందరూ అలాగే ఉండొచ్చు, కానీ అందరూ అలా ఉంటారు అని మనం అనడానికి లేదు అని నేను అంటున్నా. జెన్యూన్ గా ఒకరో ఇద్దరో ఉండొచ్చు, ఐ మీన్ 100లో 10 మంది మాత్రమే ఉండొచ్చు, 99 మంది అలాగే ఉన్నారు. ఏ ఫీల్డ్ లో అయినా కూడా. అనుభవంతో చెప్తున్నారు మీ అంటే ఏం చూసి చెబుతున్నారు మీరు? ఎక్కడ ఏం తెలుసుకుని చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకు సోషల్ బ్రెయిన్ తెలీదు నిజంగా. నాకు ఇన్స్టాగ్రామ్ లో నేను వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద హ్యాష్ ట్యాగ్లు అవి కూడా పెట్టానని రాదు నాకు. జస్ట్ వీడియో తీయడం, అప్లోడ్ చేయడం, దానికి ఎడిటింగ్లని లైటింగ్లని నాకు ఏమి రావు. డైరెక్ట్ గా అప్లోడ్ చేయడం. దేవుని దయ వల్ల నాకు ఆ ఫాలోవర్స్ పెరిగారు. ఆ ఫాలోవర్స్ నుంచి దాన్ని ఎలా గెయిన్ చేసుకోవాలనేది కూడా నాకు తెలీదు. ఆ మైండ్ సెట్ లో ఉన్న నన్ను వాళ్ళు మాటకి పిలుస్తారు. నన్ను నేను
ఒక మనిషి నన్ను ఎలా తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నాడు అనేది మాత్రం నేను తెలుసుకోగలను తప్ప అంతకు మించి పెద్ద బ్రెయిన్ అంత ఏం లేదు నాకు. సో పిలిచినోడు ప్రతోడికి నేను ఒక్కటే చెప్తా, అన్న కమిట్మెంట్ అయితే నేను రాను, మీరు తప్పుడు ఉద్దేశాలతో ఉంటే నేను రాను, మంచిగా అవకాశం ఇస్తాను, నా నుంచి ఓన్లీ టాలెంట్ మాత్రమే చూస్తారంటే నేను వస్తా లేదని నేను ముందుగానే చెప్పేస్తున్నా ప్రతి ఒక్కరికి. చెప్పినా కూడా అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు నేను ఉంటా, నాతో పాటు ఎవరైనా పిలుచుకుపోయినానంటే నన్ను చూసే తేడా ఒకటి ఉంటది, నాతో పాటు వచ్చిన వాళ్ళని తేడా ఒకటి ఉంటది. వాళ్ళకు ఫుడ్ కూడా పెట్టరు, వాళ్ళని పక్కకు పొమ్మంటారు, మీరు ఒక్కలే రావచ్చు కదా, ఇంకొకరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఒక్కలే వెళ్ళాలి, నా ఇష్టం, నాతో పాటు 10 మందిని తీసుకొని పోతాను నేను, నా వాళ్ళని సింగిల్ గా ఎందుకు వెళ్ళాలి నేను. ఓకే. ఏం చేస్తారు మీరు అసలు వరలక్ష్మి గారు? నార్మల్ గా మీరు అంటే మీ వర్క్ ఏంటి, అసలు ఏం చేస్తారు? జాబా నేను లేకపోతే సర్జరీ అసిస్టెంట్, షాప్ ఏదో సర్జరీ కనిపిస్తుంది assistant. వెనకాల, మీ వెనకాల అంతా షాప్ కనిపిస్తుంది బట్టలు. సర్జరీ అసిస్టెంట్ అండి నేను. హాస్పిటల్లో మెడికల్ ఫీల్డ్, ఆపరేషన్ థియేటర్ వరకు, నార్మల్ డెలివరీ, సిజరీన్ సర్జరీ అసిస్టెంట్. దట్టు ఇది ఒక బిజినెస్ కూడా థియేటర్ స్టార్ట్ అసిస్టెంట్ చేసుకున్నాను. అన్నమాట, ఓటీ సో అసిస్టెంట్. ఇలా షాప్ ఇది 2 చేసుకుంటా ఉంటాను. రెండు ఎలా మీకు టైం ఇది అవుతుంది, ఎలా సెట్ అవుతున్నాయి? నేను డే అండ్ నైట్ డ్యూటీ చేస్తానండి. నైట్ అంతా హాస్పిటల్లో ఉంటాను, పగలంతా షాప్ చూసుకుంటాను. మరి బొజ్జున్నది ఎప్పుడు ఇంకా? ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పడుకుంటాను. మరి పాపను ఎలా పాప ఉందని చెప్తున్నారు కదా, ఎలా చూసుకుంటారు మరి పాపను? పొద్దున్న 5:30కి వెళ్ళి పాపను రెడీ చేసి స్కూల్ కి వ్యాన్ ఎక్కించి పంపించేసేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను. ఓ, మరి అంటే నిద్రకు కూడా ఇంపార్టెంట్ కదా, నిద్ర లేకుండా అంత కష్టపడితే మీకు హెల్త్ స్పాయిల్ అయింది కదా మరి. ఇప్పుడు బాడీ పెయిన్స్ లేని వయసు, ఇప్పుడు కష్టపడే వయసు. ఈ వయసులో కష్టపడి పని చేసుకుంటే ఒక ఏజ్ లో నేను నిద్ర లేవాలన్నా లేలేను, హెవీగా పని చేయాలన్నా చేయలేము. కాబట్టి ఈ ఏజ్ లో తప్పదు. కాబట్టి మనకి ఎవరన్నా ఉంటే బద్ధకం వస్తది, ఎవరు లేనప్పుడు మన పని మనమే చేసుకోవాలన్నప్పుడు తప్పదు. అది నిజమే, తప్పదు ఎవరైనా కాబట్టి ఉంటే అన్ని బద్ధకం వస్తుంది చేసుకోవాల్సింది. ఇంట్లో, మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కదా, ఉమ్. అమ్మనో అక్కనో చెల్లినో ఎట్లా ఎవరైనా ఉంటే ఉమ్. బద్ధకం ఎవరు వచ్చేస్తుంది. లేరు మనమే చేయాలన్నప్పుడు ఇవేం గుర్తుకు రావు. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారండి? లేరండి, అంటే మేము 5 years అండి విడిపోయి. ఇక్కడే ఉంటాడు, నంద్యాలలోనే పక్క ఏరియాలో. నా పాపని తీసుకెళ్తుంటారు, వస్తారు. నేను అదే పక్క ఏరియాలో నా పాపని తీసుకొని నేను సింగిల్ గానే ఉంటున్నాను, నేను నా కూతురు ఉంటాము అయ్యో, అట్లా. ఐఎమ్ సారీ. కాదు, మరి పాప నైట్ లో మీరు హాస్పిటల్కి వెళ్తే ఒక్కతే ఎలా ఉంటుందండి? నాతో పాటే పడుకోబెట్టుకుంటా అండి, హాస్పిటల్లోనే పడుకుంటా. బా, ఎంత ఏజ్ పాపది? ఇప్పుడు 11 years అండి పాపకి. 6th క్లాసా? 6th అండి. ఓకే, అంటే 11 years అంటే అదే కదా, 6th క్లాస్ చదువుతుంటారు. మమ్మీ వాళ్ళు? పాపకు 5 years నుంచి పాప హాస్పిటల్లోనే నాతోనే పడుకుంటుంది. అబ్బా, మమ్మీ వాళ్ళండి? పల్లెటూరులో ఉంటారండి, విలేజ్ గోర్లగుట్ట. ఓకే. ఇది మీ ఓన్ షాపా? కనిపిస్తుంది మీ బ్యాక్గ్రౌండ్ లో Rent కు- కనిపిస్తుంది. రెంట్ కు తీసుకున్నా. కాదు కాదు, అదే అంటే మీ షాపేనా లేకపోతే మీరు వర్క్ చేస్తున్నారా shop. దానికోసం అడిగిన. నాదే అండి షాపు, నాదే అదే shop. డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి వెనకాలంతా కూడాను స్క్రీన్ మీద. అవునవునండి, నాదే. అదే డ్రెస్సెస్ నాదే అండి కనిపిస్తున్నాయి షాపు, బట్టల మొత్తం. షాప్. అవునా, అమ్మాయిల నాదే డ్రెస్లేనా బట్టల ఓన్లీ? లేడీస్ ఉన్నాయి, మగవాళ్ళవి 2 ఉన్నాయండి బట్టలు. ఓ, నంద్యాలలోనే? లేడీస్ నంద్యాల. నంద్యాలలోనే. మా హాస్పిటల్ కి ఇంటికి అన్నిటికి దగ్గర అన్నమాట, నడుచుకుంటే వెళ్ళొచ్చు అన్నిట్లకి. ఓకే. బానే సేల్స్ అవుతాయా అండి? షాపు బాగుంటదా బిజినెస్? పర్లేదండి, దేవుని దయతో. పర్లేదా? అది సూపర్ అంటే కానీ పర్లేదు, ఇబ్బంది లేకుండా గడిచిపోతుంటది. అవి కొన్ని డ్రెస్సెస్ ఏదో బ్లూ తోటి కనిపిస్తుంది వెనకాల స్క్రీన్ మీద, అక్కడ చూపించండి ఒకసారి. అదిగో ఏదండి? మీ వెనకాల బ్లూ డ్రెస్ ఒకటి కనిపిస్తుంది మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర, లెఫ్ట్ 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 మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర, అది బాగా కనిపిస్తుంది. లాస్ట్ వన్ బ్లూ ఇటు. ఇదా? ఎస్. మీ షాప్ లో డ్రెస్సులే వేసుకుంటారా మీరు? నా షాప్ డ్రెస్ లో వేసుకొని వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుంటాం. మనం ఆన్లైన్ కూడా పెట్టాం అనమాట. సో రోజు ఒక డ్రెస్ వేసుకొని లేదంటే 2 రోజులకు ఒకసారి ఒక డ్రెస్ వేసుకొని దాని గురించి వీడియోలు, ఆ మోడల్ అన్ని చూపించి నేను ఆన్లైన్ లో కూడా పెడుతుంటానండి. ఓహో, ఓకే. ఇన్స్టా ఉందా మీకు? యూట్యూబ్, ఇన్స్టా కూడా? ఇన్స్టాలో 4,49,000 మంది ఉన్నారండి ఫాలోవర్స్. సూపర్. అది యూట్యూబ్ కూడా ఉందా? యూట్యూబ్ లో 1 lakh దాకా ఉన్నారండి. ఏం చేస్తారు వీడియోస్ యూట్యూబ్ లో మీరు? నా బట్టల గురించి లైవ్ పెట్టేస్తానండి. ఓకే. ఏం చదువుకున్నారు వరలక్ష్మి గారు? నర్సింగ్ అండి, బిఎస్సి నర్సింగ్. బిఎస్సి నర్సింగ్. అందుకే మీరు థియేటర్ అసిస్టెంట్ గా చేస్తున్నారా? అవును, అంటే నాకు పెళ్లికి ముందు చిన్న వయసులో పెళ్లి అయిపోయింది, పాప పుట్టాక చదువుకున్నా నేను. ఓ సూపర్. అప్పుడు సపోర్ట్ చేశారా మీ హస్బెండ్ బానే మరి అప్పట్లో? లేదు, నేను పక్కకు వచ్చినాకనే నేను చదువుకున్నా. నా పాపని స్కూల్ పంపించుకుంటూ నేను స్కూల్ కి వెళ్ళేదాన్ని. 8th స్టాండర్డ్ లోనే పెళ్లి అయిపోయింది నాకు. సో నేను పాపని ఎత్తుకొని 10th ఓపెన్ రాసి నర్సింగ్ చేశాను అనమాట. పోలీస్ ట్రైనింగ్ కూడా చేశాను. ఏదో గవర్నమెంట్ జాబ్ చెయ్యాలా, నేను ఒకరి కాళ్ళ మీద ఒకరి సపోర్ట్ లేకుండా బతకాలని నేను బాగా నా పాపని చదివించుకుంటూ నేను చదువుకునేదాన్ని.
సూపర్ అసలు. ఎంత చిన్న ఏజ్‌లో ఎందుకు మ్యారేజ్ అయింది మీకు? లవ్ మ్యారేజా? లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మీ వాళ్ళు చేసారా? కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు అంటారు కదా ఆ! పల్లెటూర్లలో ఆ! చిన్న కట్నం వయసులో లేకుండా. చేసుకుంటారు. యెస్. అట్లా చిన్న వయసులో పెళ్లి లవ్ చేసేంత మెచ్యూరిటీ లేదులేండి. ఉండింటే మంచిగా ఉండండే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అయ్యో! వరలక్ష్మి గారు. ఇప్పుడు ఇది మీ వీడియో వైరల్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళు ఫోను చేసారా? అంటే మా వాళ్ళందరికీ ఇప్పుడు నేనే సపోర్ట్ నేనే మొగరాయుడు. నేనేం చేసినా మా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆ వయసు నుంచి భర్తకు దూరమైనా గూడా ఇంకో పెళ్లి చేసుకోమన్నా నేను పెళ్లి చేసుకోకుండా నా కూతురు కోసం సింగిల్‌గా నిలబడి నేను నా ఫ్యామిలీని అందరిని చూసుకుంటున్నా కాబట్టి నా వాళ్ళందరికి నా మీద నమ్మకం. సో గ్రేట్ నా లెండి ఆ వాళ్ళు నా విషయం. మాటకి నో చెప్పరండి. నేను మొగరాయుడు నా ఇంటికి నేను. మీకు బ్రదర్స్, సిస్టర్స్ లేరా? మీరు ఒక్కళ్ళేనా సింగిలా మీరు? ఒ ఒకడు అన్న ఉన్నాడు. మరి అన్న ఏం చేస్తారు? అన్న సపోర్ట్ చేయరా మీకు? అన్న మంచోడే. అన్న మందు బ్యాచి. అబ్బో! ఓకే. డ్యాడీ? డ్యాడీ ఏం చేశారు? సేమ్ మందు బ్యాచి. హా! అందుకే మగరాయుడినన్నారా ఇందాక? ఆ! ధైర్యంగా మీరు ఒక పక్క ఫాదర్ సపోర్ట్ లేదు. బ్రదర్ మీకంటే పెద్దవాళ్ళు ఆయన సపోర్ట్ లేదు. ఇంకోవైపు సింగిల్ పేరెంట్ మీరు. హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదు. కానీ అయినా కూడా మీరు హాస్పిటల్‌లో వర్క్ చేసుకుంటూ, మళ్ళీ షాప్ రన్ చేసుకుంటూ, పాపను చూసుకుంటూ ఇంత ధైర్యంగా ఉన్నారంటే మీకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. చాలా థాంక్ యూ. అనిపిస్తుంది మీరు ఇవన్నీ చెప్తుంటే గూడా. సేమ్ టైమ్ మీకొక్క విషయం చెప్పండి ఫైనల్లీ మీకెందుకు మూవీస్‌లో యాక్ట్ చేయాలని అంత ఇంట్రెస్ట్ అసలు? అంటే నాకంటూ ఒక గోల్ చిన్నప్పటి నుంచి అన్ని కోల్పోయా నేను. ఆడుకునే ఏజ్ 8వ తరగతిలో పెళ్లయిపోయింది. ఆడుకునే వయసు లేదు. దాటిపోయింది. కాలేజ్ ఫీల్డ్. కాలేజ్‌లో తల్లిదండ్రులు పెడుతుంటే నేను ఏం ఆలోచించకుండా డబ్బుల గురించి ఆలోచించకుండా ఒక రూ. 100 కూడా ఖర్చు పెట్టే సిట్యుయేషన్ నాలో లేదన్నమాట అప్పుడు. సో ప్రతిది నేనే సంపాదించుకోవాలి. నా ఏజ్ మొత్తం నా కూతురుతోనే సరిపోయింది. అంటే 15 ఏళ్ల నుంచి నా కూతురుతోనే నేను పెరిగా. నాకు 15 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి. అంటే 16 నుంచి నాకు నా కూతురు నా పక్కన ఉందన్నమాట. సో, నా ఏజ్ మొత్తం, నా బాల్యం మొత్తం నా కూతురుతోనే అయిపోయింది. చిన్న వయసు, యంగ్ ఏజ్ మొత్తం నా కూతురుతోనే అయిపోయింది. నాకంటూ కొన్ని కోరికలుంటాయి గదా! ఇంక పెళ్లి, గిల్లి అంటావా ఆల్రెడీ పెళ్లి అంటేనే ఒక విరక్తి కలిగింది గాబట్టి, ఇంక పెళ్లి థాట్ లేదు. నాకు నా కూతురే ప్రపంచమై బతికాను. సినీ ఫీల్డ్ ఏంటంటే, నేను రేపొద్దున నా కూతురు మా అమ్మ చూడబ్బా ఇంత ఒంటరిగా ఉండి, మా అమ్మ ఈ పొజిషన్‌లో ఉంది. నా కూతురికి గొప్ప అన్నమాట. స్కూల్‌లో నేను రీల్స్ తీస్తుంటే వాళ్ళ స్కూల్‌లో ఫ్రెండ్స్ అందరూ "అరే! ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడిస్తావా? మీ అమ్మని ఒకసారి చూపిస్తావా?" అని చెప్తుంటారంట. నా ఓహ్! కూతురు గర్వంగా ఫీల్ అవుతుంటది. ఓహ్! "అమ్మ నువ్వంటే మా ఫ్రెండ్స్‌కి చాలా ఇష్టమ్మా" అని. సో, నేను సినిమాలకెళ్తే గనక నా కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతదన్నమాట. ఓకే. సో, ఏదో ఒక దానిలో నేను బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే నా కూతురు ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతది. అది మా అమ్మ రేపొద్దున ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు. రేపొద్దున మా అమ్మ ఎలా ఎదిగిందనేది నా కూతురికి తెలిసినప్పుడు 10 మంది ఆ పిల్ల ఎదిగే కొద్దీ కొంతమంది చిల్లర ఇప్పుడు ఈ ఈ ఏమంటారు ఈ సమాజంలో బాలేదు గదా! చిన్న ఏజ్ నుంచి లవ్వులని అది ఇది అని పోతుంటారు. సో, నా కూతురు అలాంటి మైండ్ సెట్‌లోకి పోకుండా మా అమ్మ ఒంటరిగా ఎలా బతికింది, నేను అలాగే నిలబడాలి స్టాండ్‌గా, రాంగ్ వేలో నేను ఎళ్ళకూడదు అనే మైండ్ సెట్ నా కూతురు తెచ్చుకోవాలి అనేది నా మైండ్ సెట్ అన్నమాట. సో, మా అమ్మ ఏంటి అనేది నా కూతురికి పర్టిక్యులర్ తెలియాలి అనేది నేను ప్రతిదీ నా కూతుర్ని వెంటబెట్టుకొని చూపిస్తూనే ఉంటానన్నమాట. అది నా కోరిక. అండ్ అది ఉన్నా కూడా నాకంటూ ఒక చిన్న చిన్న ఆశలుంటాయి గదా! సినీ ఫీల్డ్‌లో ఇలా ఉండాలి, అలా హ్మ్. ఉండాలి. నేను కూడా అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి అనేది నాకు కొంచెం కోరిక అన్నమాట. నేను మేకప్ ఏపిచ్చుకోవాలి నేను గూడా. ఇలాంటి చిన్న కోరికలు నాకుండేదంతే. దానికోసం అలా ట్రై చేశాను. ఎన్ని సార్లు కింద పడుతున్నా మళ్ళీ ఎళ్ళిపోతున్నా. కింద పడుతున్నా మళ్ళీ ఎళ్ళిపోతున్నా. ఫస్ట్ సీరియల్‌కి ట్రై చేసారా? అవునండి. నేనేం ట్రై చేయలేదండి. వాళ్ళే అదే. పిలిచారు నన్ను. ఫస్ట్ సీరియల్. అక్కడ ఎక్స్‌పీరియన్స్. ఆ! తర్వాత తర్వాత మూవీ అండి. మూవీకి. ఆ! హ్మ్. ఇప్పుడు థర్డ్ వన్ ఫోక్ ఫోక్ సాంగ్ సాంగ్. అండి. 3 సార్లు మీకు మార్చ్ ప్రాబ్లమ్స్ జాతర ఎదురయ్యాయి. కూడా. ఆ! మార్చ్ జాతర గూడా. ఓహ్! మొత్తం అన్ని చోట్ల మీకు టీవీలో. ప్రాబ్లమ్సే. ఆ! అంటే ఎవరు అవకాశం ఇస్తా అన్నారు గానీ, అవకాశం ఇచ్చే ముందు స్క్రీన్ పై కనిపించే ముందు వాళ్ళొకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. పాపని ఏం చేద్దాం హ్మ్. అనుకుంటున్నారు ఇంతకీను? తనకేముంది? తన డ్రీమ్ ఏంటి పాపది? ఐఏఎస్. ఓహ్! సూపర్. సూపర్. జాగ్రత్తగా నా చదివించండి. కూతురిని ఒక పెద్ద పొజిషన్‌లో చూడాలనేది నా గోల్ అన్నమాట. లేదు ఐఏఎస్. ఖచ్చితంగా అవుతది. బా చదువుతదా పాప? బా చదువుతదండి. పోనీలెండి. నైస్. పాపను బా చదివించండి. మీరనుకున్నట్లు పాప ఐఏఎస్ అవ్వాలి. ఐఏఎస్‌గా మళ్ళీ జూడాలి. మళ్ళీ నేనే ఇంటర్వ్యూ జేయాలి మీ అమ్మాయిని గూడా. హైదరాబాదొస్తే ఖచ్చితంగా నాకు అండి. ఫోను జేయండి. సరేనా? ఓకే అండి. థాంక్ యూ. కలుద్దాం. చాలా ఫోన్ కాల్ చేస్తున్నారనమాట. ఈ ఈ వీడియో చూసిన తర్వాత మేము ఆఫర్ ఇస్తాం. మేము జెన్యూన్‌గా ఇస్తాం. మాకు ఓహ్! భార్య పిల్లలున్నారు. మా దాంట్లో యాక్ట్ అవునా? చేస్తారా అని ఓకే. అడుగుతున్నారు. మరి అలా వెళ్ళే థాంక్ ఆలోచనుందా? అట్లా జెన్యూన్‌గా ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆలోచన ఏమన్నుందా?
ఇప్పటికైతే నాకు ఇంక ఆలోచన ఇప్పటికైతే లేదండి. ఫ్యూచర్ లో చూస్తా. ఇప్పుడు నేను ఇంక దాని జోలికి పోకూడదని ఫిక్స్ అయినా కొన్ని రోజులు వద్దు. ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్ లో, ఇప్పుడున్న బాధలో ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే నేను కొట్టేస్తా. నేను కొట్టించుకొని వచ్చేస్తా అదే అంతే అంటున్నా డైరెక్ట్ గా. ఫ్రస్ట్రేషన్. అది. కొంచెం సర్దుమను గాని ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా అరుస్తున్నారు. ఇంగ అవసరమా ఇన్ని సార్లు పోయి వద్దమ్మా మన షాపు నువ్వు ఇదే చూసుకో. అక్కడ పోయి ఏదన్నా అయితే ఇబ్బంది కదా వద్దులే నువ్వు మనకు ఉండగాడుకున్నా చాలు ఇంగ వద్దు. నువ్వు మా కళ్ళ ముందు ఉంటే చాలు. మా వాళ్ళు కూడా భయపడుతున్నారనమాట మా అమ్మ మా నాన్న. అంతేలేండి, అది కూడా ఇంపార్టెంటేగా మరి. ఏదో తిరిగితే ఏమన్నా చేస్తే ఏం చేస్తామండి అక్కడ అమ్మ నమ్మడానికి కూడా లేదు. అమ్మ నాన్న మీ అమ్మాయి మీ వాళ్ళందరి కళ్ళ ముందు ఉంటే వాళ్ళు హ్యాపీ కదా. అది అది చాలు. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు సపోర్ట్ చేసేటోళ్ళు. ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు లేరండి. మనదంతా ఓపెన్ క్లాసే కాబట్టి నాకు ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు. ఓపెన్ క్లాసా? అంటే ఉన్నది ఉన్నట్టు ముఖం మీద అనేస్తాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటారేమో ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మామూలుగా 10th క్లాస్ బ్యాచ్, ఇంటర్ ఫ్రెండ్స్ ఇలా అంటారు కదా. నేను అట్లా ఏది అంటే ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి నాకు ఎవరు ఫ్రెండ్స్ ఓపెన్ బ్యాచ్ అంటే ఆ ఓపెన్ బ్యాచా? ఓకే ఓకే, నేను అనుకున్నా బయటకి అంతా ఓపెన్ బ్యాచ్ ఏమో అని ఈ రకంగా అనుకున్నాను. ఓకే. లేదండి, నాకు ఎవరు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ మా నంద్యాల వాళ్ళే కొంతమంది ఫాలోవర్స్ ఉండేళ్ళు నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నాతో వీడియోలు తీయాలని వచ్చారనమాట. ఒక 5-6 మంది బ్యాచ్, ఆడవాళ్ళు మగవాళ్ళు. సో వాళ్ళ దగ్గర మంచి క్యామ్ ఉంది, బానే తీస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళతో ఒక వారం ట్రావెల్ చేశానన్నమాట. వాళ్ళతో పాటు వీడియోలు దీనికే. సో నెక్స్ట్ వారానికి వాళ్ళతో కూడా కొంచెం ప్రాబ్లం అయ్యి సూసైడ్ చేసుకున్న దాకా వెళ్ళి మా నంద్యాల చెరుకట్లో దూకిన అనమాట. సూసైడ్ చేసుకుని వారం రోజులకు కళ్ళు తెచ్చినాను. ఎందుకు అంటే వాళ్ళతో ప్రాబ్లం అయిందా? మోసం చేసే వాళ్ళే ఉన్నారు, మనుషులు మంచిగా ఉండే వాళ్ళు లేరు ఇక్కడ. అలా కూడా జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే మోసం చేశారా? మోసం అంటే షూటింగ్ అని పిలిచి తెలియని ప్లేస్ కి పిలిపించి వాళ్ళు కొంచెం రాంగ్ వేలోనే చేయడానికి ట్రై చేశారు. నేను ఇంకా పారిపోయి వచ్చి నిద్ర మాత్రలు వేసుకొని నా కూతురు ముందరనే కొట్టారు నన్ను అనమాట. ఒప్పుకోలేదని నా కన్నా కూతురు ముందరనే గొడవ కొట్టారు నన్ను. నేను ఎక్కడ పోయినా నా కూతురుని పిలుచుకొని వెళ్తా కదా, అది నేను జీర్ణించుకోలేకపోయినాను. అరే నేను ఏదో గర్వంగా నా కూతురు ముందర నాకు ఇలా జరిగింది. నేను నా పాప తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచించలేదు. ఆ కోపంలో వచ్చి నిద్ర మాత్రలు వేసుకొని పోయి చెరుకట్లో దూకినాక నన్ను ఎవరు కాపాడకూడదని. బట్ నన్ను ఎవరు కాపాడారో నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను కళ్ళు తెచ్చేసరికి మాక్సిమం 2-3 డేస్ పట్టింది నాకు. నన్ను ఎవరు హాస్పిటల్లో చేర్పించారు, నేను ఎలా బతికాను అనేది కూడా నాకు ఇప్పటికి పెద్దగా తెలియదు. ఎవరో కాపాడారు. అక్కడ మందు తాగుతా ఉన్నారంట ఎవరో చాలా మంది చెరువు సైడ్. వాళ్ళు చూసి నన్ను కాపాడి గవర్నమెంట్ ఆసుపత్రిలో తీసుకెళ్లి వదిలేశారంట. మరి పాప మీ ప్రపంచం, పాపే మీ ప్రాణం ఇవన్నీ చెప్పారు కదండి. అలాంటప్పుడు ఇలాంటి పని చేయొచ్చా? మీరు ఆ సిచ్యువేషన్ లో ఆ మూమెంట్ లో మైండ్ పని చేయలేదు నాకు. ఆ బాధలో ఆ కోపంలో నా పాప భయపడింది నన్ను కొడుతుంటే. నేను ఒక్కదాన్ని అయిపోయినా వాళ్ళు 5-6 మంది ఉన్నారు. అసలు ఆ రోజు జీవితంలో ఎప్పటికీ రాకూడదు అనుకుంటున్నా నేను. సో అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ వదిలేద్దాం అనుకుని వదిలేసాను. ఈ పిచ్చి ఉంది కదా, ఈ మైండ్ లో పిచ్చి ఉంటది కొంతమందికి చిన్నపిల్ల, ఆ పిచ్చి పోదనమాట. వదిలేసి మళ్ళీ 2 నెలలకు మళ్ళీ స్టార్ట్ చేశా. అలా ఉంటది. మా పిచ్చి అలా ఉంటది మనుషులకి. ఎంత వద్దు అనుకున్నా కూడా కొన్ని మూమెంట్ లో అట్లా వెళ్ళిపోతారు ఆ పిచ్చి ఉన్న వాళ్ళు. ఈసారైనా నేను వద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని సార్లు ఒడిదుడుకులు వచ్చాయి నాకు దీని మూలంగా. ప్రతి దాంట్లో జస్ట్ యాక్సెప్ట్ చేస్తే అయిపోతాదండి అంతే. అది చెయ్యకనే నేను అన్ని ఫేస్ చేస్తా వస్తున్నా. ప్రతి దాంట్లో ఇదే నాకు అవుతుంది. సరేలేండి, మీరన్నట్లు కొంతకాలం పాపం చూసుకుంటూ, ముఖ్యంగా మీకు బిజినెస్ ఉంది కదా, డ్రెస్సెస్ బిజినెస్, అది చూసుకుంటూ మీ జాబ్ చూసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. తర్వాత ఆలోచించవచ్చు. ఓకేనా? హైదరాబాద్ వస్తే ఫోన్ చేయండి. ఓకే అండి. బై. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.